guys, welcome to our channel Telugu Paranormals and also welcome to our storytelling series. ఈరోజు మేమైతే కొన్ని పారానార్మల్ ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నాం. హలో గైస్, సో నేనైతే ఈరోజు కొన్ని స్టోరీస్ అయితే షేర్ చేస్తాను అనమాట. సో నేను నాతో అయిన స్టోరీస్ అయితే ఇప్పుడు ఇంకా డిస్కస్ చేస్తలేను. కొంచెం వ్యూస్ వచ్చినాక నా స్టోరీస్ చెప్తాను, ఎందుకంటే నా స్టోరీస్ అయితే కొంచెం డీప్ ఉంటాయి కాబట్టి. సో నేనైతే ఈరోజు ఒక ఫ్రెండ్స్ స్టోరీ చెప్తున్నా. సో మా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక టూర్కి వేయండి అనమాట బయట. సో ఆ ఒక విలేజ్కి వేయండి. యాక్చువల్గా మన తెలంగాణలోనే ఒక విలేజ్కి పోయినప్పుడు సో వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు నార్మల్గానే. సో వాళ్ళు నార్మల్గా ప్లాన్ వేసుకొని అంతా కార్స్ అన్నీ బుక్ చేసుకొని అంతా బ్యాగ్ తీసుకొని వెళ్ళినారు. సో వాళ్ళ దాంట్లో 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్లో ఒక ఆయన పేరు రాహుల్, ఒక ఆయన పేరు రోహన్, ఇంకైన పేరు శామ్, ఇంకా జోయల్. అయితే వీళ్ళు 4 పోతున్నారు. దీంట్లో శామ్ చాలా భయపడతాడు అనమాట. సో ఇట్లా దయ్యాల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి వాటికి చాలా భయపడి వీటికి చాలా కొంచెం భయపడతాడు అనమాట. చాలా ఫియర్ ఎక్కువ ఆయనకి. సో దాన్ని వీళ్ళు కొంచెం ఇట్లా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు, మంచిగా ఎక్కిరిస్తారు, చాలా భయపెట్టిస్తారు. సో శామ్ చాలా భయపడుతుండే. సో ఈ ట్రిప్ అన్నప్పుడు నైట్ ట్రావెల్ చేస్తారు వీళ్ళు. యాక్చువల్గా ట్రిప్లో ఈవినింగ్ వెళ్తే నైట్కి వాళ్ళు ఒక హైవేలో పోతున్నారు. హైవే అంటే అది హైవే కాదు, ఒక రోడ్ మొత్తం ట్రీస్ ఉన్నాయి అటు సైడ్. ఇంకా శామ్ ఏం తెలిసిందంటే శామ్కి అది హాంటెడ్ అని ఎక్కిరిస్తున్నారు, కొంచెం భయపెట్టిస్తున్నారు ఈ ఫ్రెండ్స్ అందరూ. సో 4 ఫ్రెండ్స్ ఉన్నారంటే దాన్ని కంపల్సరీ అడ్వాంటేజ్ తీసుకొని వాడిని బులీ చేస్తారు ఎంతైనా. సో నైట్ పుట్ట వాళ్ళు పోతుంటే సో శామ్కి భయపెట్టిస్తున్నారు. సో శామ్ ఇక్కడ తెలుసా, ఇక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ మర్రి చెట్టు ఒకటి ఉంది, అక్కడ ఒక మర్రి చెట్టు నుండి ఆ చెట్టుని చూపించి ఇట్లా అందరూ చూపించి దాన్ని ఇట్లా చూపిస్తారు. ఆ మర్రి చెట్టు పైన అది ఉంటుంది, ఇది ఉంటుంది, నేను తీసుకోపోతా అనుకుంటా చాలా భయపెట్టిస్తారు. మనతో వచ్చేస్తుంది అది అనుకుంటే ఇది అనుకుంటా. అక్కడ ముందట జోయల్ కార్ సీట్ ముందర కూర్చుంటాడు. సో ఆయన ఒక తింటుండే సంథింగ్ షుగర్ కేన్ తింటుండే, అది ఆ మర్రి చెట్టు కాడ పడేసినాడు. సో అది అంతా శామ్ అంటాడు అప్పుడే, అట్లా పడేయకురా, అట్లా పడేస్తే మన వెనకాల వస్తుంది, నీ ఏదైతే ఉంటుందో అది తిన్నది అక్కడ ఎప్పుడైనా పడేస్తే అది మన వెనకాల వచ్చేస్తుంది, అట్లా వేయకు అంటే శామ్ జోయల్ అవన్నీ పట్టించుకోడు. సో శామ్కి చాలా భయం అవుతుంటుంది ఆ రోడ్ చూస్తే అవన్నీ. కానీ వీళ్ళకి ఆ భయం అనేది ఏం లేదు. సో వీళ్ళు వెళ్తూనే ఉంటారు. సో హాంటెడ్, అట్లా మొత్తం హాంటెడ్ ఉంటుంది, చీకటి ఉంటుంది, వీళ్ళ కార్ లైట్ తప్ప ఏముండదు. సో వీళ్ళు ఆ మర్రి చెట్టుని దాటిన తర్వాత వీళ్ళకి చాలా వియర్డ్గా, శామ్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా ఈ వీళ్ళు రోడ్ పైన పోయేటప్పుడు కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతుందన్నమాట. ఒకటేసారి బండి ఆఫ్ అవ్వడం, టైర్ పంక్చర్ కావడం, ఇవి చాలా అవుతున్నాయి. అప్పుడు శామ్ చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏదో అవుతుందని. కానీ అవన్నీ పట్టించుకోవద్దని చెప్పి రోహన్ అంటాడు. సో రోహన్ చాలా బ్రేవ్ అనమాట. వీళ్ళ దాంట్లో అసలు వాటి గురించి పట్టించుకోడు. సో రోహన్ అలా అనేసరికి ఇక వీళ్ళు మూవ్ అని అయిపోతారు, అక్కడ నుంచి టైర్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతారు. సో ఆ తర్వాత ఆ హాంటెడ్ ప్లేస్లో పోతున్నప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే పక్కన ఒక ప్లేస్ వస్తుంది. ఒక ప్లేసు ఏమంటారు, శామ్ని ఇంకా కొంచెం భయపెడదామని రాహుల్కి ఐడియా వస్తుంది. సో ఏం చేస్తారు, పక్కనున్న ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ చాలా హాంటెడ్ ఉందన్నమాట. ఆ హాంటెడ్ ప్లేస్లో వీళ్ళు ఆపి మనం ఇక్కడికి పోదాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇట్లా చూద్దాం ఒకసారి మనం ఉంటుందా అని చెప్పి పోదాం అనుకుంటారు. సో ఇది రాహుల్ రోహన్ ఐడియా ఇది. సో ఇద్దరు చాలా బ్రేవ్ కాబట్టి ఇద్దరు వెళ్తున్నారు. అయితే శామ్ నేను రాను కార్లోనే ఉంటా అని అన్నాడు. సరే నువ్వు కార్లో ఒక్కొనివే ఉండు, మేము మాత్రం పోతున్నాం అనగానే అయితే అట్లా చాలా భయమైంది శామ్కి. ఏం కాదు వీళ్ళతో వెళ్ళిపోతా, కార్లో ఉంటే ఇంకా అన్సేఫ్ అనుకొని వెళ్తున్నాడు. ఇక వీళ్ళతో వెళ్తున్నాడు. సో చాలా పాతగా ఉంది, చాలా హాంటెడ్ హౌస్ లాగా ఉంది యాక్చువల్గా. అది వీళ్ళు ఏమంటారు, బాయ్స్ కదా, అంత కేర్ చేయరు వాటి గురించి, వీళ్ళంతా నమ్మలేదు. సో వెళ్ళిపోయినారు. ఆ లోపలికి పోయినాక ఆ లోపల డోర్స్ క్లోజ్ ఉండే. సో వీళ్ళు ఆ లోపల ఇంకో రూట్ చూసుకొని విండోస్ నుంచి దుంకి పోయినారు. సో దాని లోపలికి పోయినాక చాలా ఏమేమో మొత్తం బ్లాక్ ఉండే. వీళ్ళు టార్చెస్ అన్నీ ఓపెన్ చేసుకొని లోపలికి పోతుంటే స్టేర్స్ ఉన్నాయి. అయితే రోహన్ ఇంకా జోయల్ ఏమంటారు, మేమిద్దరం పైన పోతున్నాం, రాహుల్ నువ్వు ఈయన చూసుకుంటున్నావు,
మరీ ఎక్కువ భయపడితే కూడా ఏమన్నా అవుతుందని చెప్పి రాహుల్ని చూసుకోమన్నారు. సో రోహన్ ఇంకా జోయల్ ఏం చేసినారు, పైనకి పోయి జస్ట్ ఒక 10 minutes తర్వాతనే రోహన్ కిందకి చాలా స్పీడ్లో ఉరుక్కుంటూ వస్తాడు. ఏమైందిరా అని రాహుల్ అడిగితే ఏం ఇప్పలేదు, మాట్లాడడానికి కూడా వస్తలేదు. అదే వాడు వచ్చిన సెకండ్ తర్వాతనే జోయల్ కూడా కిందకి ఉరికొస్తాడు. సో ఇద్దరు పద అవసరం లేదు, ఇక్కడ నుంచి జల్ది వెళ్ళిపోదాం అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తారు రాహుల్కి. వాళ్ళు చాలా టెన్షన్ భయంలో ఉంటారు. సో రాహుల్ అడుగుతాడు, అసలు ఏమైంది రా, పైన నుంచి ఎందుకు అంత భయపడ్డారు, ఏం జరిగింది అసలు అని అడిగితే, మీరు ఏం అడగకుండా ఒకసారి కారు ఎక్కుదాం, దాని తర్వాత నీకు ప్రతి ఒక్కటి చెప్తాను, ఏం అడుగుతా చెప్తాను. సో దాని తర్వాత కారు ఎక్కిన తర్వాత కారులో వచ్చినప్పుడు రాహుల్ అడిగితే అసలు జోయల్ అయితే చాలా షాక్లో ఉన్నాడు. రోహన్ చెప్తాడు అప్పుడు, ఏమంటాడు అయితే రోహన్ అంటాడు, సో అసలు మేము పైన స్టేర్స్ ఎక్కినప్పుడు పక్కన ఒక రూమ్ ఉందిరా, ఆ రూమ్ చాలా వియర్డ్గా ఉంది చాలా. సో ఆ రూమ్లోకి అయితే మేము పోయిన తర్వాత ఒకటేసారి ఏదో ఫీల్ ఉందిరా ఆ రూమ్లో, చాలా చల్ల గాలి, వెనకాల నుంచి ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి. అయితే అక్కడ ఒక కుండ దానిపైన ఇట్లా బట్ట కట్టి ఇట్లా పెట్టిండే, ఎవరైతే అస్థికలు పెడతారో అవి అక్కడ పెట్టిండే అనమాట. చాలా పాతది అది. వీటికి ఏం చెప్పినా నేను, జోయల్ రోహన్కి చెప్తాడు, రోహన్ అది మాత్రం ముట్టకు, ఏదైనా టచ్ చేయి అది మాత్రం ముట్టకంటే రోహన్ దాన్ని ఛాలెంజ్ లెక్క తీసుకున్నాడు. ఏమవుతుంది ఏం కాదు అని చెప్పి రోహన్ పోయి దాన్ని ఇట్లా అన్నాడు. అది కింద పడంగానే మొత్తం యాష్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిన తర్వాత అసలు ఏమైందో తెలియదు వీళ్ళకి. చాలా ఒక భయం అనేది స్టార్ట్ అయింది. వెనకాల నుంచి ఎవరో ఓవడం, ఎవరో అరవడం, గజ్జలు చప్పుడు వినిపించడం. వీళ్ళు దాని తర్వాత రోహన్ ఇంకా జోయల్ చాలా భయపడి స్టేర్ కేస్ నుంచి కిందికి వచ్చేసినారు. కిందికి వస్తే కింద ఎవ్వరు లేరు. దాని పక్కనే చూసి ఇంకో స్టేర్ కేస్ ఉంది. కానీ రాహుల్ని ఇంకా శామ్ని ఎక్కడైతే వదిలేసారో అక్కడ అసలు ఏం వాళ్ళు అక్కడ లేనేరేరంట. దాని తర్వాత మళ్ళీ ఇంకో స్టేర్ కేస్ ఉంటే ఇంకా స్టేర్ కేస్, అట్లా వాళ్ళు 10 స్టేర్ కేస్ కిందికి దిగారు. కానీ వాళ్ళు పోయింది ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే. వాళ్ళకి అస్సలు అర్థమైతే 10 స్టేర్ కేస్ 8 కేజీ వచ్చింది, అసలు మేము ఏమైందని. అప్పుడు జోయల్కి ఏం అర్థమైందంటే, మేము ఒక లూప్ హోల్ ఉన్నాం, ఈ లూప్ హోల్ నుంచి ఎలా అయినా బయటికి రావాలనుకొని ఈ రోహన్ అయితే చాలా హనుమాన్ చాలీసా అవన్నీ చాలా చదువుతాడు. సరే రోహన్ ఇట్లా ప్రే చేసుకుంటా జై శ్రీరామ్ అనుకుంటా ఇట్లా హనుమాన్ చాలీసా చదవంగానే ఇట్లా జోయల్ని తీసుకొని ఇట్లా ఆ స్టేర్ కేస్ దిగంగానే అప్పుడే రాహుల్ ఇంకా శామ్ కనిపించినారు. అయితే రాహుల్ ఇంకా శామ్ని పోదాం అని అందుకే చాలా భయపడ్డారు. సో ఆ కార్లో కూడా వాళ్ళు కార్లు ఎక్కినప్పుడు చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అయితే ఎందుకు ఇలా అవుతుందని అస్సలు అర్థమవుతలేదు వాళ్ళకి. సో వాళ్ళైతే ఒక ప్లేస్లోకి చేరిపోయినారు. ఆ ప్లేస్లోకి చేరిపోయినాక కూడా రూమ్లో లైట్స్ ఆఫ్ అవ్వడం, మొత్తం స్విచ్చెస్ ఆటోమేటిక్ ఆన్ ఉండడం, వీళ్ళది ఒక ఇన్సిడెంట్ అయింది. నాకు ఆ ఇన్సిడెంట్ షేర్ చేసినారు. అయితే ఏమైందంటే రోహన్ అందరూ పడుకున్నారు. అయితే వీళ్ళిద్దరు ఒక బెడ్ పైన డబుల్ బెడ్ తీసుకున్నారు. సో రోహన్ ఇంకా జోయల్, రాహుల్ ఇంకా శామ్ ఇద్దరు వండుకున్నారు. సో జోయల్ ఎప్పుడు ఏమంటారు నైట్ పుట్టలు వేస్తాడనమాట. మిడ్ నైట్ లేచి వాటర్ తాగడానికి పోతాడు. సో ఆ వాటర్ తాగడానికి పోయినప్పుడు వీళ్ళ బాత్రూమ్ లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉన్నాయి. జోయలే గుర్తుంది జోయల్కి. జోయల్ లాస్ట్ పోయినప్పుడు ఆ బాత్రూమ్ లైట్స్ జోయలే బంద్ చేసి పోయినాడు. కానీ వచ్చి చూసేసరికి ఆ లైట్స్ మాత్రం ఆన్ ఉన్నాయి. జోయల్కి అస్సలు అర్థం కాలేదు. మళ్ళీ లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోయినాడు. కరెక్ట్ బెడ్ పైన ఇట్లా కూర్చొని పండుకునేటప్పుడు కిచెన్ నుంచి ఇట్లా ఒక గ్లాస్ని తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాడు, దూరంకి ఇట్లా చేస్తున్నట్టు ఒక స్టీల్ సౌండ్ వస్తుంది కదా, అట్లా అనే సౌండ్ వచ్చింది. జోయల్కి అస్సలు అర్థం కాలే. నేను ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ ఏం లేకుండే, నేను గ్లాస్ కూడా తీయలేదు, నేను వాటర్ బాటిల్లో వాటర్ తాగేసి వచ్చినా అని జోయల్కి చాలా భయమైంది. జోయల్ రోహన్ని లేపినాక వాళ్ళ కిచెన్లోకి పోతే చూస్తే అక్కడ గ్లాసెస్ అన్నీ కింద పడి ఉన్నాయి.
అసలు చాలా షాక్ అయిపోయినారు. ఆ గ్లాసెస్ అన్ని ఇట్లా కింద పడ్డాయి. ఇప్పుడే నేను వచ్చిన అక్కడ ఏం లేకుండే. సో వీళ్ళు చాలా టెన్షన్ పడి రాహుల్ని కూడా లేపినారు. శామ్ని లేపలేదు. శామ్ని లేపితే చాలా భయపడతారు. అయితే వీళ్ళు ముగ్గురు నైట్ పూట హాల్లో కూర్చున్నారు, శామ్ని బెడ్రూమ్లో వండబెట్టుకొని. సో ఒక 1 అవర్ వరకు వాళ్ళకి నిద్రనే వస్తలేదు. జస్ట్ 1:30 అయితే 1:30కి ఫోన్ కరెక్ట్ పెట్టు, ఎగ్జాక్ట్ 1:30కి వాళ్ళ క్లాక్ టింగ్ 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 3 టైమ్స్ అవుతుంది. 1:30కి ఎందుకు ఇది ఇట్లా సౌండ్ చేస్తుందా అని వీళ్ళకి చాలా డౌట్ వస్తుంది. సో దాని తర్వాత శామ్ కూడా లేచి బయటికి వస్తాడు. అసలు ఏమైందిరా మీరు ఇక్కడ హాల్లో ఎందుకు కూర్చున్నారు, ఏం చేస్తున్నారని. అప్పుడు ఇట్లా అవుతుంది మనతోటి అంటే శామ్ చాలా భయపడతాడు. దాని తర్వాత శామ్ ఒకటే చెప్తాడు, అరే నాకు తెలిసిన స్వామీజీ అవుతున్నాడు, ఆయన దగ్గరికి పోదాం, ఆయననే మనకు సొల్యూషన్ చెప్పగలుగుతారు, మీరు చెప్తున్నారా అవసరం అక్కడికి పోవడం అని శామ్ చాలా భయపడతాడు. వీళ్ళు మార్నింగ్ వరకు పండుకోకుండా ఇట్లనే లైట్స్ అన్న ఆన్ పెట్టుకొని ఇట్లనే కూర్చుంటారు. ఆ లైట్స్ ఆన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కాకపోతుండే, ఎవరికి వాష్రూమ్ వచ్చినా పోకపోతుండే. సో వాళ్ళు మార్నింగ్ వరకు ఎట్లనో అట్లా కూర్చున్నారు. మార్నింగ్ కాగానే సీదా కార్ తీసి బాబా ఒక ప్లేస్ చెప్పినారు, ఆ బాబా దగ్గరికి అయితే వెళ్ళినారు. ఆయన అక్కడికి పోగానే మీరు అసలు ఎందుకు ఇలా మజాక్ ఆడినారు, మీరు మజాక్ ఆడినందుకు వల్ల మీ వెనకాల పడ్డది అంటే ఏమైంది అసలు గురూజీ అంటే, మీరు ఒక ప్లేస్కి పోయి మజాక్ ఆడినారు, ఇంకా మీరు ఇట్లా దేన్నైనా ఇట్లా చెయ్యి చూపించినారా అంటే, అప్పుడు శ్యామ్ అంటాడు, నేను చెప్పిన వీళ్ళకి మర్రి చెట్టుకి చెయ్యి చూపించొద్దు, అక్కడ తిన్నది పడేయొద్దు అంటే వాళ్ళు దానికి చెయ్యి చూపించి ఇంకా తిన్నది పడేసినారు అంటే, అక్కడి నుంచే మీకు అంతా స్టార్ట్ అయింది. దాని తర్వాత కూడా మీరు ఇంకేదో చేసినారు, ఆ ప్లేస్ తర్వాత నుంచి కూడా మీకు వెనకాల అనేది అది పడుంది, మీరు ఇప్పుడు దాన్ని తీయాల్సి అంటే ఒక పూజ చేయాల్సిందే కంపల్సరీ అని అన్నారు. సో దాని తర్వాత వీళ్ళందరూ వాళ్ళ అందరికీ మమ్మీ డాడీకి ఫోన్ చేసి అందరికీ చెప్పినారు ఇట్లా అవుతుంది అని. సో దాని తర్వాత అయితే వీళ్ళు ఆ పూజ కోసం అయితే స్టార్ట్ చేస్తారు. సో సడన్గా పూజ స్టార్ట్ చేసేటప్పుడు శామ్ ఉంటాడు కదా, శామ్ సడన్గా తన థ్రోట్ని మొత్తం పైనకి వేసి, తన ఫేస్ని మొత్తం పైనకి వేసి తన వేళ్ళతోటి ఇట్లా గీక్కుండే. అందరూ చూసి చాలా షాక్ అయినారు, చాలా భయపడ్డారు అందరూ, అసలు ఎందుకురా ఏమైందిరా అని. సో ఆరా అయితే ఎవరిదైతే చాలా తక్కువ ఉంటుందో వాళ్ళ వెనకాలనే ఫస్ట్ పడుతుంది. శామ్ది చాలా ఆరా తక్కువ ఉంటుంది, చాలా భయపడతాడు. సో దానివల్ల శామ్కి చాలా ఎఫెక్ట్ అయింది. సో శామ్కి అయితే 2 దయ్యాలు పట్టినాయి, ఆ మర్రి చెట్టుది మళ్ళీ ఇక్కడిది కూడా. సో ఆ దయ్యాలు అయితే రోహన్ తోటి అయితే వచ్చినాయి, కానీ రోహన్ చాలా హనుమాన్ చాలీసా అవన్నీ చదువుతాడు కాబట్టి శామ్ దగ్గరికి వచ్చేసినాయి. సో గాయస్, మీరు కూడా ఎక్కడ పోకండి, మీరు కూడా ఇలాంటివి దేనివి అయితే మజాక్ చేయకండి. మజాక్ వేయడం వల్ల అవి చాలా హర్ట్ అవుతాయి, అవి మళ్ళీ మన వెనకాలనే వస్తాయి. సో మీరు ఏడికి పోయినా సేఫ్గా పోయింది, దేన్ని చేడిచాడి చేయకండి, సరేనా? బీ సేఫ్. సో దయ్యాల గురించి అయితే మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో